పవన్ కళ్యాణ్ కోసం దిగొచ్చిన రేణుదేశ ఈ విషయం తెలిసి షాక్లో ఉన్నాడట జగన్. అయితే ఏపీ ఎలక్షన్లో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం మద్దతు తెలపడమే కాకుండా తన తోటి ప్రచారం చేయడానికి నేను వచ్చానంటూ రేణుదేశ పవన్ కళ్యాణ్తో చెప్పిన మాటలు కాస్త ఫుల్ హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాకు అందడమే కాకుండా ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం తన ఫ్యామిలీయే కాకుండా వద్దనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిరిగి రావడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే నాకు గెలుపుకు తొలిమెట్టులాగా ఉంది అని చెప్పేసి చాలా ఆనందిస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే స్పందించిన మాటలు ఇంకా వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో. అంతేకాకుండా రసోత్తరంగా సాగుతున్న ఏపీ ఎలక్షన్స్కి ఇలా రేణుదేశ వచ్చి తనకంటూ ఒక పవన్ కళ్యాణ్కి తనకు అండగా నిలబడమే కాకుండా తనతో పాటు ప్రచారం చేయడంతో ఈ విషయాలు కాస్త ఫుల్ హాట్ టాపిక్గా మారింది పిఠాపురంలో నియోజకవర్గంలో ప్రతి ప్రజలు కూడా తను ఎంతో భావోద్వేగాలను వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా వాళ్ళ ప్రేమను అభిప్రాయాలను వాళ్ళ వ్యక్తపరుస్తున్నట్టుగా సమాచారం అయితే అందింది. ఈ ఏపీ ఎలక్షన్లో దుమ్ము లేపుతామని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్. అయితే రేణుదేశ రావడానికి జగనే మూల కారణం అంటూ చెప్పిన మాటలు కాస్త ట్రెండింగ్లో ఉన్నట్టుగా సమాచారం. తన పైన దృఢ ప్రచారం చేయడమే కాకుండా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడంటూ జగన్ పైన స్పందించింది రేణుదేశ. అందుకే నేను ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం నేను దిగి వచ్చాను. తన కోసం నేను మద్దతు తెలపడమే కాకుండా పిఠాపురంలో ప్రతి ఒక్కరూ తనకు భారీ మెజారిటీతో తనని గెలిపించుకునే హక్కు అధికారం మీకుంది. అతని గెలుపు మీ గెలుపే అని చెప్పేసి రేణుదేశ స్పీచ్ తోటి దుమ్ము లేపింది ఏపీలో. మొత్తానికి పిఠాపురంలో దుమ్ము లేపబోతున్నారు మెగా ఫ్యామిలీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మెగా అప్డేట్ కోసం వాచ్ మై ఛానల్.